బ్యాక్ టు న్యూస్. బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారం మేనమామకి ఎరక అన్నట్ల మీ వ్యవహారం నాకు ఎరక. కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు. అటువంటి దిగజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రి గారికి నేను మా కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి 3 ఎమ్మెల్యేలు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని కూడా నువ్వు మీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానపడే విధంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను. మీ ముఖ్యమంత్రిని నువ్వు అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ట్రిబుల్-ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మరి ఆ రోజు దీని వెనుక ఎవరున్నారని చెప్పి అనాలోచన చేసిండో మరి మీరు అప్పుడు ఏం ఆలోచన చేసిండో నాకు తెలియదు. ఏ రకంగా సంతోషపడ్డారో నాకు తెలియదు. ఆర్ ట్యాక్స్, డబుల్-ఆర్ ట్యాక్స్, ట్రిబుల్-ఆర్ ట్యాక్స్ మాట్లాడినాను. మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? బీ ట్యాక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను జీవోలు కూడా హెట్రో డ్రగ్స్ అంశంలో కూడా నేను 2 జీవోలు బయటపెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలేదు. మరి ఈరోజు ఇంతగానో మీరు సీరియస్గా స్పందిస్తున్నట్టు డెఫినెట్గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది, పెద్ద ఎత్తున దీని లోపల అవినీతి దాగున్నది కాబట్టే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీరే ఒక చెప్తా ఉన్నారు. దీంట్లో రైస్ మిల్లర్స్ దాదాపు 22,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని చెప్పేసి, రైస్ మిల్లర్ల దగ్గర 22,000 కోట్ల రూపాయల స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. మరి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మరి ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారో డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బయట పెడతలేరు? నిన్న ఇలా పేపర్లు చూసినాను, ఈ హడావిడి చేసేసి ఒకరిని అరెస్ట్ చేసినట్టు. కేవలం 90 కోట్ల రూపాయలు ఉన్న బకాయి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మరి దీంట్లో 100 కోట్లు బకాయి ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. మా పార్టీ కూడా తెలుసు. కొంతమంది ఈ మచ్చ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, మస్తన్ రావు లాంటి వాళ్ళు, గంప నాగేందర్ లాంటి వాళ్ళు, యాదగిరి లాంటి వాళ్ళు, ఉపేందర్ లాంటి వాళ్ళు, మీరు నిన్న కొన్ని పేర్లు చదివిన కదా. మరి అందరి మీద చర్యలు తీసుకోండి. మరి వాళ్ళందరి మీద 100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ మిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు? కేవలం 42 మంది మీద పెట్టారు, 43 మంది మీద క్రిమినల్ కేసు పెట్టినాను. 43 మంది కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మరి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం రికవరీ కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు ఎంతమంది మీద తీసుకున్నారు, ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారు, డిఫాల్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మీరు ఏమన్నా బయట పెడతారా? దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి గారి దగ్గర సమాధానం లేదు. దాదాపుగా 19 ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు తాళ్ళు తరుగు పేరు మీద ఈరోజు అసలు ఒక్క సంచి కూడా 1 కిలో కూడా తరుగు తీస్తారేమంటున్నారు కదా. మీరు ఈ రోజైనా ఫీల్డ్కి వెళ్ళారా? ఫీల్డ్లో ఏ రోజన్నా సరే మీరు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజన్నా మీరు పరీక్షించారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను కానీ మీరు ఆపే ప్రయత్నం చేశారా అని అడుగుతున్నా. చర్యలు తీసుకుంటాం. ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కుంభకోణాలన్నీ ఇంత పెద్ద ఎత్తున కనబడేట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మాట్లాడినటువంటి మీరు ఈరోజు చర్యలు ఎవరి మీద తీసుకుంటారు? మీరే తప్పు చేసి మీరే చర్యలు తీసుకుంటామంటే దొంగ అన్నట్టున్నది ఇది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళారు. కిషన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రిపై ఉండి ఫీల్డ్కి వెళ్లకుండా అసలు తప్పే జరుగుతలేదని చెప్పేసి మితండవాదం మాట్లాడితే
దాని గురించి ఇంకా మేము ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. మరి రైస్ మిల్లర్ల దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ధాన్యం విక్రయ గురించి మీరు జారీ చేసినటువంటి GOMS నంబర్ 1 కానీ లేకుంటే అదే రోజు మీరు తీసుకొచ్చినటువంటి మరి కమిటీ చేసినటువంటి కమిటీలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ 5 మెంబర్స్తో కూడినటువంటి కమిటీ ఎప్పుడు కూర్చున్నది, ఎప్పుడు విధి విధానాలను రచించింది, ఎప్పుడు గైడ్లైన్స్ని పూర్తిగా మరి టెండర్ డాక్యుమెంట్స్ తయారు చేసింది, ఎప్పుడు ఆ టెండర్స్ని మరి రిలీజ్ చేసింది? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతుందా? ఒకే రోజు ఇవన్నీ సాధ్యమవుతాయా? మరి దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో మరి ఎందుకు నిన్న సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. అంతేకాదు ఏప్రిల్ 18 రోజు మీరు జలసౌదాలో కూర్చొని మీరు మాట్లాడినటువంటి అంశాలను అక్కడ జరిగినటువంటి అంశాలను మీరు ఎందుకు బహిర్గతం చేస్తలేరు? అక్కడ మీ మధ్యలో మిల్లర్లను పిలిపించి భయపెట్టి మీరు ఏ నలుగురికైతే మీరు ఈ టెండర్ ప్రక్రియలో వాళ్ళకి అలకేట్ చేసిండ్రో, టెండర్ అలాట్ చేసిండ్రో వాళ్ళతోటి మీరు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీరు రాయించుకున్న మాట వాస్తవం కాదా? మరి ఆ స్టాంప్ పేపర్ లోపల మీరు 2007 రూపాయలకు టెండర్ అలకేట్ చేస్తే నిన్న మాట్లాడుతున్నాడు 2223 రూపాయలకు మీరు తీసుకోండి అంటే ఏం మాట్లాడుతున్నారు మంత్రి గారు? మీరు టెండర్ ఫ్లోట్ చేసింది 2007 రూపాయలకి. కొత్త బియ్యం ఆ రోజు 1700కి ఇచ్చిందో 1800 గత ప్రభుత్వం ఇచ్చిందో నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే బియ్యం 1 ఇయర్ మెచ్యూర్ అవుతుందో డెఫినెట్గా రేటు పెరుగుతుంది. మెచ్యూర్ అయినటువంటి ధాన్యము ఒక సంవత్సరం తర్వాత దాన్ని 2007 రూపాయలకు మీరు అమ్మినామంటున్నారు కదా. మళ్ళీ అదే రైస్ మిల్లర్ తోటి మీరు అలకేట్ చేసినటువంటి కాంట్రాక్టరు 2223 రూపాయలకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్ సంగతి ఏమన్నా మీరు ప్రస్తావిస్తారా?